హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ ఇవి రెండు తగ్గించే ఒక హెయిర్ రెమెడీ ఇంట్లోనే హెయిర్ మాస్క్ చూపిస్తాను. నేనైతే మంత్లో 2 టైమ్స్ దీన్ని వేసుకుంటా, హెయిర్కి అప్లై చేసుకుంటాను. ఎలా రెడీ చేసుకుంటానో చూద్దాం రండి. దానికోసం నేను నూపూర్ అనే హెన్నా దొరికిద్ది, 10 రూపీస్ ప్యాకెట్. అలాంటివి 2 తీసుకున్నాను, నూపూర్ ప్యాకెట్స్ 2. పొద్దున్నే నానేసి పెట్టాను మెంతులు. ఇవి మందార పూలు, మా ఇంట్లోనే పూసాయి అన్నమాట, చిట్టి మందారాలు. ఇన్ని పూలు ఒక రోజులో డైలీ ఇన్ని పూలు పూస్తాయి మా ఇంట్లో. దానివే మందార ఆకులు, అలోవెరా జెల్. ఫస్ట్ మనం మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టేయాలండి. దీని జ్యూస్ మంచిగా వచ్చేలా వడగట్టుకోవాలి. మెంతుల్ని ఇలా మెత్తగా మెదిపేయాలండి మిక్సీలో. దీన్ని ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలాగా స్పూన్తో తిప్పుతూ గుజ్జు తీసుకోవాలి. ఇలా స్పూన్తో చేసినందువల్ల ఇలా గుజ్జు వస్తుందండి నీట్గా. చూసారు కదా, మెంతులు పేస్ట్ చేసేసి ఇలాగా వడగట్టేసేయాలి మెత్తగా. కొద్దిగా నీళ్ళు వేస్తూ వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అలోవెరా జెల్ కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేయాలి. అలోవెరా జెల్ కూడా ఇలా మిక్సీ పట్టేసాను, ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మందార ఆకులు వేస్తాను, అలాగే పువ్వులు కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా వడగట్టుకోవాలి. మొత్తం వడగట్టేసానండి. ఇలా ఉంటుంది, జిగురు జిగురుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అది నూపూర్ హెన్నా ప్యాకెట్ చూపించా కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే ఉండలుండల్లా అయిపోతుంది. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక ఓవర్ నైట్, ఈరోజు నైట్ అంతా నానబెట్టేసేయాలి. ఇలాగనే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తల స్నానం చేసి మాత్రమే రాసుకోవాలి. దీన్ని తలకు నూనె ఉన్నప్పుడు రాసుకోకూడదు. తల స్నానం చేసి ఉంటాం కదా, ఆ హెయిర్కి అయితే నీట్గా అప్లై అవుతుంది. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ అన్ని ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇది, ఇంట్లోనే చేసుకోదగ్గది. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. నేనైతే మంత్లో 2 టైమ్స్ కంపల్సరీ రాసుకుంటా దీన్ని. నా హెయిర్ అయితే చాలా బాగుంది, ఒత్తుగా లావుగా ఉంది నా హెయిర్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది నేను చేసిన హెయిర్ రెమెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కాంప్లిమెంట్ లాంటి కామెంట్ వేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.